కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలంటూ నేతలకు సూచించారు. లేకపోతే మీ గుట్టు బయటపడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్ ను వెలికితీస్తున్నామని, దేశ భద్రతకు ముప్పు కలిగించే వారెవరైనా తప్పించుకోలేరంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలంటూ నేతలకు సూచించారు. లేకపోతే మీ గుట్టు బయటపడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్ ను వెలికి తీస్తున్నామని, దేశ భద్రతకు ముప్పు కలిగించే వారు ఎవరైనా తప్పించుకోలేరంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఇక బండి సంజయ్ ట్వీట్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రాజకీయ రంగంలో పర్టికులర్ గా ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీల నేతలు ఎవరైతే ఉంటారో వారికి అంతర్గతంగా మావోయిస్టులతో సత్సంబంధాలు ఉంటే వెంటనే తెచ్చుకోవాలని, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వమే వారి గుట్టు బయట పెడుతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమిత్ షా మార్గదర్శకత్వంలో మధ్యకాలంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకు ప్రయత్నం చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట దేశవ్యాప్తంగా మావోయిస్టులను అందజేస్తున్నటువంటి అంశం తెలిసింది. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం ఎదుట, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎదుట లొంగిపోయి జనజీవన సంస్థలకు వస్తున్నటువంటి నేపథ్యంలో అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. దేశం భద్రతకు ముప్పు పరిగణించే వాళ్ళు ఎవరైనా సరే తమ నుండి తప్పించుకోలేదు. ఇక్కడ దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నటువంటి తమకు సహకరించాలి, లేనిపోతే వాళ్ళపైన కేసులు తప్ప సంజయ్ ఒకసారిగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాలను పలువురు వ్యక్తులకు సంబంధించిన వారి గురించి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.